మస్తు మంది దీని గురించి ఎక్సైట్ అవుతున్నారు, మస్తు మంది ఆగం కూడా అవుతుండ్రు. ఇది చూసినప్పుడు నేను అంత ఇంప్రెసివ్ అయితే నాకు ఇది ఏం అనిపించలేదు. ఫ్రంట్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ ప్రొఫైల్ లో కూడా డిజైన్ కొంచెం అటు ఇటుగానే ఉంది. మీకు అంటే చాలా మందికి ఇది అర్థమైతలేదు. సో నార్మల్ ఏంటి అంటే ఇంకొకటి వీళ్ళు ఇచ్చిన ఇంకొక స్కీమ్ ఏంటిది అంటే ఇక ఈ ప్రైస్ పాయింట్. నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు అయితే మీకోసం ఎంజీ విన్సర్ ఈవీ అయితే తీసుకొని వచ్చిన. ఇదే ఎందుకు స్పెషల్గా తీసుకొచ్చిన అంటే చాలా మంది మార్కెట్లో దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుండ్రు. మస్తు మంది దీని గురించి ఎక్సైట్ అవుతున్నారు, మస్తు మంది ఆగం కూడా అవుతుండ్రు. అసలు యాక్చువల్గా ఎంజీ మన ముందుకు తీసుకొచ్చింది ఏం స్కీము, అది మనకి స్కీమ్ అవుతుందా స్కామ్ అవుతుందా, ఇట్లాంటి విషయాలు అయితే మస్తు ఉన్నాయి. అంటే దీని డిజైన్ పరంగా అందరికీ ఆగమే అయినరు. దాని తర్వాత దీన్ని బైబ్యాక్ గ్యారంటీ వల్ల ఆగమే అయినరు. 10 లక్షలకి ఇంత పెద్ద వెహికల్ ఇస్తున్నారు అంటే ఆగమైనరు. దాని తర్వాత దీన్ని బ్యాటరీని రెంట్కి తీసుకోవాలంటే కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతుండ్రు. సో ఈ వీడియో చూసిన తర్వాత ఏ ఒక్కరు కూడా కన్ఫ్యూజన్లు అయితే ఉండరు. మీరే వచ్చి సేల్స్ పర్సన్స్కి వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక ఫస్ట్ మనం దీని స్కీమ్స్ గురించి మాట్లాడుకునే ముందు, దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ వెహికల్ ఎంత పెద్దగా ఉన్నది, దీని ఎక్స్టీరియర్ ఎట్లున్నది, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇంటీరియర్లో ఎంత లగ్జరీ ఎలిమెంట్స్ యాడ్ చేసిండ్రు, ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంటా కాదా, దీన్ని ఎట్లా తీసుకుంటే బెస్ట్ అనే విషయాలు అయితే మనం 1 by 1 అయితే మాట్లాడుకుందాం. ఇక నేను దీని ఎక్స్టీరియర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఈ వెహికల్ అనేది మన ఇండియా అవతల వూలింగ్ క్లౌడ్ ఈవీ అని చెప్పి అయితే బయట మార్కెట్లో సేల్ చేస్తుండ్రు. దాని బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 50 kW, కానీ ఇది మన ఇండియాలో 38 kW అయితే ఎంజీఓలో తీసుకొని వచ్చిండ్రు విన్సర్ ఈవీ అని చెప్పి. సో ఇక మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మన ఎంజీ కామెట్లో ఎట్లయితే ఇల్యూమినేటెడ్ ఎంజీ లోగో ఇచ్చిండ్రో సిమిలర్ వేలు ఇక్కడ ఎంజీ ఇల్యూమినేటెడ్ లోగో అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాని తర్వాత నేను ఫ్రంట్ ప్రొఫైల్ దీని డిజైన్ చూసినప్పుడు నాకు ఎట్లా అంటే ఒక రైనోసరస్ స్మూతీ చూసినట్టు అనిపించింది. ఇక్కడో బంప్ వచ్చింది, ఇక్కడో బంప్ వచ్చింది. ఇది చూసినప్పుడు నేను అంత ఇంప్రెసివ్ అయితే నాకు ఇది ఏం అనిపించలేదు. మీకు ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఇక దీన్ని బానెట్ గురించి మాట్లాడుకుంటే ఇక మనకి ఇంత మాత్రమే బానెట్ పార్ట్. ఈవీలో ఎట్లయితే ఇంత చిన్న బానెట్ ఉంటుందో దీనికి కూడా అట్లే చిన్న బానెట్ ఉంది. ఆకారం పెద్దగా ఉంది కానీ దీని ఓపెనింగ్ బాగా చిన్నగా ఉంది. ఇది మనకైతే మెటల్ బాడీ ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత ఇక ఇదంతా ఫైబర్ పార్టే. సో ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలానే మనకి ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇంకొంచెం కిందికి వచ్చి చూస్తే ఈ ఎంజీ లోగో కింద మనకు 360 degrees కెమెరాస్ ఈ వెహికల్కి, ఆ టాప్ ఎండ్ వెహికల్ ఈ వెహికల్కి 360 degrees కెమెరాస్ ఉంటాయి కాబట్టి మనకు ముందటనైతే ఒక ఫ్రంట్ కెమెరా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాంతో పాటు మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ ఇలానే చేసిండ్రు. మనకి ఇవి కార్నరింగ్ లైట్స్ లాగా కూడా ఉపయోగపడతాయి. అంటే మనం ఎప్పుడైతే టర్న్ చేస్తామో వెహికల్ని అప్పుడు మనకి లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. దాని తర్వాత మనం కింద చూసుకుంటే క్రోమ్ ఫినిషింగ్ అయితే మనకు ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ అయితే యాడ్ చేసిండ్రు. చూడడానికి ఓవరాల్ లుక్ అయితే మంచిగా కనబడుతుంది. దీని తర్వాత ఇక్కడ కొన్ని వెహికల్స్కి అయితే మనకి ఇక్కడ ఎంజీ అంటే మారిస్ గ్యారేజ్ అని చెప్పి మనం ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఎక్స్ట్రా యాక్సెసరీస్ లాగా అయితే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొంచెం కిందికి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక టో హుక్ ఉంది. దాంతో పాటు ఇది చూసి మీరు ఆయనతో ఇది రేడార్ అనుకునేది, దీనికి లెవెల్ 2 అడాస్ ఫంక్షనింగ్ లేదు. జస్ట్ ఇది అట్లా షోకేస్కి అయితే పెట్టిండ్రు. దీని తర్వాత గ్రిల్, ఇది గ్రిల్ కూడా ఎంటీ గ్రిల్ అంటే ఎయిర్ ఫ్లో కోసం అయితే పెట్టిండ్రు. దాని తర్వాత మనకి ఇక్కడ క్రోమ్ క్లాడింగ్స్ అయితే యాడ్ చేసిండ్రు. ఇక ఇంతకు మించి అయితే ఏం లేదు. దీనిలో ఇంకొకటి ఏంటి అంటే ఫ్రంట్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఇక మనం కొంచెం పైనకి వచ్చి చూసుకుంటే మాత్రం మనకు విండ్ షీల్డ్ మాత్రం మ్యాసివ్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సో ఫ్రంట్ పార్ట్ ఇంతకు మించి మనం చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్కు ఎట్లుంది ఏందని అయితే చూసుకుందాం. సో మనం ఇక సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్టార్ బర్స్ట్ బ్లాక్ కలర్ వెహికల్. అంటే ఈ బ్లాక్ కలర్లో మనకు చిన్న చిన్న రంగులో మెరుతాయి అన్నట్టు. దాంతో పాటు మనకి ఇలా క్రోమ్ ఇన్సర్ట్స్తోనే దీని స్టైలింగ్ అయితే కొంచెం ఎన్హాన్స్ అయితే చేసిండ్రు. ఇక మనం ఫ్రంట్ ఫెండర్ పార్ట్లో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడైతే ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. ఇది CCS Type 2 సాకెట్స్ ఇవి. ఇలా మనకు 2 ఉన్నాయి. AC DC 2 పోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక మనం టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనం ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVMs అయితే ప్రొవైడ్ చేశారు. ఇలానే మనకి ఇండికేటర్స్ ఈ వెహికల్ 360 degrees కెమెరాస్ ఉండడం వల్ల మనకి ఇక్కడ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మనకు టాటా కర్వ్లు ఎట్లయితే ప్రొవైడ్ చేసిండ్రో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ఇలా కూడా ప్రొవైడ్ చేశారు. కానీ అలా మొత్తం మాన్యువల్ ఉంటుండే. ఇలా మనకి ఏంటి అంటే ఆటోమేటిక్, అంటే ఆటోగా ఓపెన్ అయితే ఆటోగా క్లోజ్ అయితే మన మాన్యువల్ ఇలా చేసే పంచాయతీ ఏముండదు.
సో మనం ఇక్కడ సైడ్ విండో గ్లాసెస్ కూడా చూసుకోవచ్చు, చాలా మ్యాసివ్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఎట్ సైడ్ నుంచి అయినా కూడా ఇంటెన్సివ్ లైట్ లోపలికి వచ్చేసి లోపల ఇంటీరియర్ అంతా స్పేషియస్గా కనబడడానికి. దాంతో పాటు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎన్హాన్స్డ్ క్వార్టర్ గ్లాస్ కూడా ఇచ్చిండ్రు. సో ఎక్కువ లైట్ ఎంత వెళ్ళేది అంత లోపలికి అయితే పోతుంది. సో మనం ఒకసారి వెనకకు పోయి వెనక బ్యాక్ ప్రొఫైల్ ఎట్లుందో అయితే చూసుకుందాము. దాని తర్వాత మీకు బూట్ కూడా ఓపెన్ చేసి చూపెడతా, బూట్ స్పేస్ ఎంత ఉంది, అసలు మనకి ఇది వర్తా కాదా అని అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇక మనం ఇప్పుడు బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే బ్యాక్ ప్రొఫైల్ లో కూడా డిజైన్ కొంచెం అటు ఇటుగానే ఉంది. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక మనం ఇక్కడ టాప్ నుంచి వచ్చినట్టయితే మనకు రూఫ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఒక చిన్న పొక్కు ఉన్నది. దీన్ని చాలా మంది యాంటీనా అనుకుంటారు, అది యాంటీనా కాదు. యాంటీనా ఏందో నేను చెప్తా. దాని తర్వాత మనకి ఇక్కడ టాప్ మౌంటెడ్ స్టాప్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్రేక్ వేసినప్పుడు అక్కడ లైట్ అయితే వెలుగుతుంది. దాంతో ఎన్నుకున్నకైతే మనం వెహికల్ ఆపుతున్నామని చెప్పి అర్థమైపోతుంది. ఇక మనం వెనక రియర్ విండ్ షీల్డ్ చూసుకున్నట్టయితే మనకు డీఫాగర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వైపర్స్ కానీ వాషర్స్ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఇక యాంటీనా ముచ్చడికైతే మనకి ఇదే గ్లాస్లో ఇంటిగ్రేట్ చేసి పెట్టిండ్రు. సో ఇక మళ్ళీ ఎక్స్టర్నల్ యాంటీనా పంచాయతీలు అయితే లేవు. ఇక దాంతో ఇంకొంచెం కిందికి అయితే మంచి మంచి కర్వులు ఉన్నాయి దీనిలోనైతే. సో ఈ బేసికల్గా దీన్ని ఏరోడైనమిక్స్ బాగా ఇంప్లిమెంట్ చేసి వెహికల్ స్మూత్గా డ్రైవ్ అయ్యేటట్టు అయితే తయారు చేసిండ్రు. ఇక దాని తర్వాత మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంజీ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది క్రోమ్లా. దాని తర్వాత మనకు బ్యూటిఫుల్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ కూడా ఉన్నది. దాంతో పాటు ఇక్కడ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ విన్సర్ అని చెప్పి బ్యాడ్జింగ్ కూడా ఇచ్చిండ్రు. ఈవీ అన్న బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొంచెం కిందికి తీసుకున్నట్టయితే మనకి వెనుక 4 సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకు ముందట కూడా పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చింటే మంచిగా ఉండాలని అనిపించింది. వెనక 4 ఇచ్చిండ్రు. 4 అంతగా మేము అవసరం లేదు, ఓ 2 ముందట ఇచ్చింటే భలే ఉంటుండే. దాని తర్వాత మనం ఇంకొంచెం కింద చూసుకుంటే 2 రిఫ్లెక్టర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్లో. సో ఇక మనము బూట్ గురించి మాట్లాడుకుంటే ఈ టెయిల్ గేట్ ఏం ఎలక్ట్రానికల్ కాదు, అన్లాక్ లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఎంజీ క్లెయిమ్ చేసింది ఏంటంటే 604 లీటర్స్ బూట్ స్పేస్ అయితే అని చెప్తుంది. సో నాకు ఇక్కడ చూస్తే అంత ఏం అనిపిస్తలేదు. కానీ మనం ఇక్కడ ఈ కింది ట్రే తీసేస్తే మాత్రం కిందికెళ్ళి పోల్చుకుంటే మనకు ఓవరాల్గా 604 వచ్చే అవకాశం అవుతుంది. దాంతో పాటు మనకి ఇలా బెస్ట్ ఏంటంటే ఇవి 60-40 సీట్స్ అయితే ఫోల్డ్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే దొరుకుతుంది. ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్ పాయింట్లో ఇంత బూట్ స్పేస్, ఇంత లగ్జరియస్ రేర్ సీటింగ్ అయితే ఇంప్రెసివ్ అనేది చెప్పుకోవచ్చు. కొద్దిగా ఎక్స్టీరియర్ మీద వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఒకసారి మీకు సీట్స్ ఫోల్డ్ చేసి కూడా చూపెడతాం. సో ఇక సీట్స్ ఫోల్డ్ చేసిన తర్వాత బూట్ స్పేస్ చూసుకోవచ్చు. ఒక మంచి ట్రాలీలో ఉన్నంత స్పేస్ అయితే ఇలా అవైలబుల్ ఉంది. సో స్పేస్ గురించి అసలు ఆలోచించకూడదు. ఒకసారి వెహికల్ ఇంటీరియర్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను అసలు పంచాయతీ ఏంటైతే తెలుస్తుంది. ఇక మనం నెక్స్ట్ అయితే ఒకసారి రియర్ సీట్లలో కూర్చొని దాని కంఫర్ట్ ఎట్లుంది అయితే చూసుకుందాము. ఎంజీ వాళ్ళు స్పెషల్గా దాన్ని ఎయిర్ లాంజెస్ సీట్స్ స్పెషల్లీ మేడ్ ఫర్ కంఫర్ట్ అనేది అన్నారు. సో వాళ్ళు కూర్చొని మనకి ఎంత కంఫర్టబుల్ ఉంది, రూమ్ స్పేస్ ఎట్లుంది, ఇవైతే మనం ఒకసారి చూసుకుందాం. చలో మనం ఇప్పుడైతే ఒకసారి లోపలికి పోయి రియర్ సీట్స్ ఎట్లున్నాయో చూద్దాం. దానికి మొదలు ఈ డోర్స్లలో ఉన్న ఇన్సర్ట్స్ చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ మొత్తం హ్యాండిల్స్ అయితే మనకు గోల్డ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు స్పీకర్స్ కూడా మనకు గోల్డ్ కలర్లో ప్రొవైడ్ చేసిండు. యాక్చువల్లీ ఇవి స్పీకర్స్ కాదు, ఇవి ఊఫర్స్. సో మనకు బూట్లో ఉన్న ఊఫర్ కాస్త ఇందులోకి వెళ్ళి మనకు బేస్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఒక స్పీకర్, ఒక ట్వీటర్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో మనకు టాప్ వేరియంట్లు ఏంటి అంటే 4 స్పీకర్లు, 4 ట్వీటర్లు, ఒక బూఫర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ బాటిల్ హోల్డర్ స్పేస్ కూడా మనకు ప్రొవైడ్ చేసిండ్రు. ఇక్కడ ఈ ఇన్సర్ట్స్ తో పాటు మనకి గోల్డ్ ఇన్సర్ట్స్ తో పాటు మనకి ఇక్కడ వుడెన్ ఫినిష్ తో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెహికల్లో ఎక్కడ ముట్టుకున్నా కూడా ప్రీమియం ఫీల్ అయితే ఇంటీరియర్ లో ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు. ఒకసారి లోపలికి ఎక్కి లోపల సీట్ కంఫర్ట్ ఎట్లుందో అయితే చూసుకుందాం. సో ఫైనల్ గా అయితే మనము రేడ్ సీట్లకి అయితే వచ్చేసినాము. నేను ఫస్ట్ రేడ్ సీట్లకి ఎందుకు వచ్చినా అంటే ఈ వింజర్ లో వాళ్ళు మెయిన్ గా స్పెసిఫైడ్ గా చెప్పింది ఏంటి అంటే వెనక సీట్లలో మంచిగా బిజినెస్ క్లాస్ లో కూర్చున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి. కొద్దిగా కూర్చున్న తర్వాతనైతే నాకు ప్రీమియం ఫీల్ అవుతున్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా గోల్డ్ టచింగ్స్, వుడెన్ టచింగ్స్ చూడడానికి అయితే చాలా ప్రీమియం ఉంది. దాని తర్వాత ఈ సీట్స్ డిజైన్ కూడా చూడడానికి యూనిక్ ఉంది. కానీ ఈ సీట్స్ కనిపిస్తున్నంత సాఫ్ట్ అయితే లేవు, అంటే సాఫ్ట్ ఉన్నాయి బట్ ఓకే మరీ కుషనింగ్ ఉన్నట్టు చూస్తేనైతే మీరు వీడియోలో చూసినా కూడా కుషనింగ్ బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ అంతేం లేదు, పర్ఫెక్ట్ ఉన్నది, మంచి కంఫర్టబుల్ ఒక సోఫాలో కూర్చున్నట్టు అవుతుంది. ఇక నేను ఈ ఫ్రంట్ సీటు నేను డ్రైవ్ చేస్తే ఎట్లా పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నా. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు లెగ్ రూమ్ ఎంత ఉందో. అండర్ థై సపోర్ట్ మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయకండి. దీన్ని రిక్లైన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. సో ఒకసారి అయితే రిక్లైన్ చేసి చూద్దాము. దీన్ని 135 degreesకి అయితే రిక్లైన్ చేయొచ్చు. యా బ్యూటిఫుల్ బందోబస్తు ఉన్నది. ఇదైతే మంచిగా పండుకొని లాంగ్ జర్నీస్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఈ సీట్స్ కూడా మనకు 60-40 స్ప్లిట్ అయితే జరుగుతుంది. సో ఈ వెనక సీట్స్ మొత్తం 135 degrees రిక్లైన్ అయితే అవుతుంది. సో కంఫర్టబుల్ ట్రావెల్ అయితే మనం చేయొచ్చు. ఇక దాని తర్వాత మనకు మధ్యలో ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా పెద్దగా ఉంది ఆమ్రెస్ట్, అంటే ఇద్దరు బందోబస్తుగా చేతులు పెట్టుకొని అయితే కూర్చోవచ్చు. దాంతో పాటు మనకు కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి ఇంకా హైలైట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇదంతా పంచాయతీ హైలైట్ విషయం ఏంటంటే ఇన్ఫినిట్ మ్యాసివ్
మూన్ రూఫ్ ఇది. అంటే ఈ గ్లాస్ అనేది ఓపెన్ కాదు కానీ మనము బ్యూటిఫుల్ అవుటర్ వ్యూ అంటే స్కై వ్యూ మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా వర్షంలో పోయినా, లేకపోతే ఈవినింగ్స్లో ట్రావెల్ చేసినా, లేకపోతే ఏదన్నా ప్లేస్కి పోయినా కూడా బందోబస్తు అంటే చూడడానికి ఒక రిచ్ ఇంటీరియర్ లుక్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇక దాంతో పాటు మనకి ఇక్కడ యాజ్ యూజువల్గా ఒక గ్రాబ్ హ్యాండిల్ రీడింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక మనకి ఇక్కడ కోట్ హుక్స్ అయితే మనకి ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇలా కమ్మి ఏమనిపించింది అంటే ఏసీ వెంట్ అనేది ఒకటే ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా వేరే కార్స్లలో ఇచ్చినట్టు మనకు 2 ఏసీ వెంట్స్ ఇచ్చుంటే మాత్రం చాలా బాగుండేది. ఎందుకంటే ఇద్దరు ప్యాసింజర్స్ అట్లీస్ట్ ట్రావెల్ చేస్తారు కాబట్టి. ఇక దాంతో పాటు మనకు సీట్స్ వెనకాల పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా వెనక బ్యాక్ సీట్లో అయితే కంఫర్ట్ అయితే బందోబస్తు ఉన్నది. ట్రావెల్ ఈజీగా చేయొచ్చు, లగ్జరియస్ ట్రావెల్ చేయొచ్చు. నా హైట్ దాదాపు 5'9", 5'10" ఉంటుంది. సో 6 feet ఉన్నోళ్ళు కూడా ఆరామ్సే ట్రావెల్ చేసుకోవచ్చు. హెడ్ రూమ్ అసలు ప్రాబ్లమే లేదు. దాంతో పాటు వెనక సీట్లో మనకు 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కంఫర్ట్ విషయంలో వీళ్ళు కాంప్రమైజే కాలేదు. ఏదైతే ప్రామిస్ చేసారో, ఏదైతే మనకు ఇంటర్నెట్లో టాపిక్స్ నడుస్తున్నాయో అంటే విండ్సర్లో ఇట్లా కంఫర్ట్ ఉంటుంది, అట్లా కంఫర్ట్ ఉంటుంది అని, అదైతే నాకు కంటిన్యూ అయినట్టయితే అనిపిస్తుంది. సో ఒకసారి మనము ఫ్రంట్ సీట్స్లో పోయి ఫ్రంట్ ఎట్లున్నది ఏందైతే మనం చూసుకుందాం. ఫైనల్గా అయితే మనం విండ్సర్ ఈవీ డ్రైవింగ్ పొజిషన్కి అయితే వచ్చేసాము. నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనే విషయం అయితే నాకు అర్థమైతే లేదు. ఈ వెహికల్ గురించి ఎవరికి ఎక్కువ అర్థం కాకుండా కూడా చాలా మంది వెహికల్ అయితే చూడడానికి అయితే వస్తున్నారు. ఇక్కడ మెయిన్ దీన్ని క్యాచ్ వచ్చేసి ఇది 10 లక్షలకి ఇంత పెద్ద వెహికల్ అనగానే మస్తు మంది అయితే దీనికి అట్రాక్ట్ అయిపోతారు. అసలు దీనికి కథ ఏందనేది నేను బయటకు వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు అరే ఇది ఎంజీకి ఇట్లా కూడా చేస్తా అని మీకు అనిపిస్తుంది. సో ఫస్ట్ మనం స్టీరింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. లైన్ బై లైన్ వస్తా డిసిప్లైన్డ్గా. సో ఈ స్టీరింగ్ మాట్లాడుకుంటే మనకైతే 2 spoke లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకు టిల్ట్ను టెలిస్కోపిక్ అయితే ఉన్నది. సో మనకు రీచ్ కానీ హైట్ కానీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది మనకు గేర్ లివర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రివర్స్ వేసుకోవాలన్నా, డ్రైవ్ చేయాలన్నా, న్యూట్రల్లో పెట్టుకోవాలన్నా ఇదే పంచాయతీ. దాని తర్వాత మనకు రైట్ సైడ్ లో మనకు ఇండికేటర్స్ వైపర్ కి సంబంధించిన లివర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకి ఇది స్టీరింగ్ వీల్ మీద 2 రౌండ్ బటన్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈ బటన్స్ కి ఏ పవర్ ఇవ్వాలో కూడా నువ్వు ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ లోకి వెళ్ళి అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే నువ్వు ఇక్కడ ఏ బటన్ ఒత్తాలనుకుంటున్నావు ఇక్కడ ఫస్ట్ ఒత్తి దాని తర్వాత ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవాలన్నట్టు. సో ఇది ఒక డిఫరెంట్ ఫంక్షనాలిటీ. నాకు పర్సనల్గా ఈ పంచాయతీ నచ్చే నాకు బటన్లు ఉంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈవెన్ ఇలా క్రూజ్ కంట్రోల్ ఉంది. క్రూజ్ కంట్రోల్ వాడాలంటే కూడా ఇలా ఒక రకమైన పంచాయతీ ఉంది. క్రూజ్కి సంబంధించినది కూడా ఇలా లివర్లు ఉంది. అంటే దీనికి వాడు స్టార్ట్ చేసి కొద్దిగా వాడిన తర్వాత దీని పంచాయతీ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇక దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సెంట్రల్ కన్సోల్ ఉన్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 15.6 inch బిగ్గెస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇంత పెద్దది, దాదాపు నేను ఒక చిన్న టీవీ చూసినట్టు నా దగ్గర ఉన్న మ్యాక్బుక్ ప్రో స్క్రీన్ అంత ఉన్నది ఇది. సో ఇలా కూడా టూ మెనీ ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అంటే వాడుతున్న కొద్ది ఈజీగా అలవాటు అయితే అంటే వీళ్ళు ఏమి ఇచ్చినా కూడా లైఫ్ ఈజీ చేయడానికి అవుతారు. కానీ మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవి కొంచెం అర్థం చేసుకొని అడాప్ట్ చేయడానికి టైం అయితే పడుతుంది. బేసిక్గా నాకు ఇది నచ్చదు కూడా. దాని తర్వాత మనం ఇక దీని డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే డాష్ బోర్డ్ నాకు చూడంగానే యూనిక్. అంటే కంప్లీట్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకైతే వుడెన్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు అటొక కప్ హోల్డర్ ఇటొక కప్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఫ్లాట్ గా ప్రొవైడ్ చేసిండు. అంటే నార్మల్ గా మనం ఏ కార్ చూసుకున్నా కూడా కొద్దిగా స్లాంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకు ఫ్లాట్ గా అయితే ప్రొవైడ్ చేసిండు. సో డాష్ బోర్డ్ కూడా ఈడికెళ్ళి మొదలు పెడితే అక్కడ ఎక్కడనో అక్కడ రాకు ఉన్నది. సో కొద్దిగా యూనిక్ అయితే మనకు చూస్తే కనిపిస్తుంది. ఎవరైనా కూడా ఇలా కూర్చున్న తర్వాత దీన్ని అయితే మనం ఫీల్ కావచ్చు. ఇక మనం దీని తర్వాత ఈ సీట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డ్రైవర్ సైడ్ వచ్చేసి 6-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్ ఇది. దాంతో పాటు ఫ్రంట్ 2 rows కూడా మనకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టాప్ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక మనం ఇక్కడ చూసుకుంటే ఆర్మ్రెస్ట్, హ్యూజ్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా కూడా మనకు బందోబస్తు స్టోరేజ్ స్పేస్ కూడా ఉన్నది. దీనిలో మనకు ఇంకేంది అంటే ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్టోరేజ్ కి ఛార్జింగ్ పాయింట్స్ కి అయితే ఇలా ఏం కొలతలేదు. మనకి ఇక్కడ ఇంకొకటి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫోన్ వాడితే డైరెక్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇక అన్ని కార్లలో మనకి సెంట్రల్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ 3 ఇచ్చిండ్రు. ఆ 3 దేనికంటే నూడిల్స్ పెట్టుకోరు అని చెప్పి ఇక్కడ సింబాలిక్ గా అయితే వాళ్ళు చెప్పిండ్రు. సో అది పంచాయతీ. ఇక దాంతో పాటు ఇన్ని సాఫ్ట్ టచింగ్స్ అంటే ఇన్ని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో మనం కంట్రోల్ చేసే బటన్స్ తర్వాత నాకు నచ్చిన విషయం ఏంటంటే అట్లీస్ట్ మనకి ఏసీ కానీ బ్లోవర్స్ కానీ మనకు మాన్యువల్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బటన్స్ తో. అదొక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. సో మనం ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా సెంట్రల్ కన్సోల్ ఒక స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. దాన్ని మనం క్లోజ్ అండ్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ మ్యాసివ్
స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్న యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో ఏదైనా పెట్టుకొని మంచిగా ఇలా దాచిపెట్టుకోవచ్చు. ఇక దాని తర్వాత చూసుకుంటే మనకు జనరల్ గా 4 ఏసీ వెంట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి చూడడానికి అయితే మంచిగా యూనిక్ స్టైల్ అనేది ఉన్నాయి. అంటే ఒక డీసెంట్ లుక్ అయితే ఉంది నాకు. అంటే వెహికల్ ఎక్స్టీరియర్ లుక్ కంటే ఎక్స్టీరియర్ కి ఇంటీరియర్ కి అసలు సంబంధం లేకుండా ఉన్నది, టు బి వెరీ ఫ్రాంక్. దాని తర్వాత మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ లో కూడా మంచి స్పేస్ అయితే స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక స్టోరేజ్ ముచ్చటికి అయితే ఏడా చూసుకున్నా కూడా మనకు స్టోరేజ్ అయితే కొలత లేదు. ఇక మనకు IRVM కూడా ఆటో డిమ్మింగ్ IRVM అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మన నెక్స్ట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి టాప్ ఎండ్ అయితే 8 ఇంచ్ MID క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇంత పెద్ద డిస్ప్లే కింద అది ఉందన్నట్టు కూడా గుర్తుపట్టలేకపోతున్నాం, అట్లుంది పరిస్థితి. ఇక నేను మీకు ముందు చెప్పినట్టు స్పీకర్లు అయితే 4 ట్వీటర్లు, 4 స్పీకర్లు ఉన్న ఒక సబ్ ఊఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సౌండ్ మాత్రం బీభత్సంగా ఉంది, పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం ఈ వెహికల్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే 6 ఎయిర్ బ్యాగ్లు అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక ABS విత్ EBD ఇవన్నీ అయితే మనకు కామన్. వీళ్ళ స్పెషల్గా ఏంటి అంటే ఇవి యాంటీ పించింగ్ 4 విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనము క్లోజ్ చేసేటప్పుడు మధ్యలో అడ్డం ఉందనుకో అవి చక్కగా ఆగిపోయి కొంచెం కిందికి అయితే స్లైడ్ అవుతాయి, అంటే ఎటువంటి హామ్ కలగకుండా. దాని తర్వాత ఏంటంటే ఏదన్నా ఇంపాక్ట్ జరిగినప్పుడు డోర్స్ అన్ని అన్లాక్ అయిపోతాయి, అంటే లోపల ఉన్న ప్యాసింజర్స్ బయటికి ఈజీగా రావడానికి. ఇలా ఇంకా కిరాకి ఏంది అంటే మనకు ప్రీ టెన్షనల్ సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఏదైనా ఇంపాక్ట్ జరిగిన కొలిషన్ జరిగినా కూడా ప్యాసింజర్ ని సీట్ బెల్ట్ అనేది డైరెక్ట్ సీట్ కొత్తి పట్టుకుంటారు అన్నట్టు. అంటే ప్యాసింజర్ 80% ముందుకు పోయి ఇంజురీ జరగకుండా ఎయిర్ బ్యాగ్ వల్ల. దాని తర్వాత ఫోర్స్ లిమిటర్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఏదైతే సీట్ బెల్ట్ టైటన్ చేస్తామో దాన్ని మళ్ళీ ఆ స్లాక్ అంటే ఆ స్పేస్ ని కొంచెం తీసుకొచ్చి మన రిప్స్ గిట్లా ఇరగకుండా చూసుకుంటారు. సో ఓవరాల్ గా సేఫ్టీకి సంబంధించిన అన్ని పంచాయతీలు అయితే దీన్ని ఇచ్చిండ్రు. ఎక్స్టీరియర్ ఒకటి కొంచెం మంచిగా చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఇక మిగతా విషయాలు నేను బయటకు వచ్చి అసలు బ్యాటరీ ఏంది, పవర్ ఏంది, అసలు పైసలు ఎంత పెట్టచ్చు దీనికి, ఏంది స్కీమ్ ఏంది, స్కామ్ ఏంది, ఇవన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బయటకు వచ్చేస్తే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నాకు అసలు అర్థం కాలే. ఫస్ట్ దీని ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వచ్చేసి రైట్ సైడ్ కింద పాడైంది. దాని తర్వాత వెహికల్ ఆఫ్ చేసే స్విచ్ వచ్చేసి ఇక్కడ కింద ఉంది. వంగి ఎవడు ఆఫ్ చేస్తున్నాను, ఇప్పటికి 4 సార్లు ఆఫ్ చేస్తా, కాలుతోనే ఆఫ్ దిగిన. సో అదేమో కొద్ది ఇక్కడ నిచ్చుంటే మంచిగా ఉంటుండే. అంటే ప్లేన్ స్పేస్ గింత పెద్దగా ఉన్నది, గంత పెద్ద డాష్ బోర్డ్ ఉన్నది. నేను ఒక బటన్లు పడదే ఇంకా అయిపోతున్నాయని పెద్ద మనుషులు అంతా ఇలా పడదేంగారు. సో మనమైతే వెహికల్ ఎక్స్టీరియర్ చూసుకున్నాం, ఇంటీరియర్ చూసుకున్నాం, లోపల ఉన్న ఫీచర్స్ అన్ని అయితే చూసుకున్నాము, లోపల ఉన్న మ్యాసివ్ స్క్రీన్ కూడా చూసుకున్నాము, ఆ సీట్ కంఫర్ట్స్ కానీ ఒక్కొక్క ఎలిమెంట్ గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడుకున్నాము. ఇక ఇప్పుడు మనం వెహికల్ తీసుకోవచ్చా లేదా? ఫస్ట్ దానికంటే ముందు నేను ఇక మనం దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 2 ఇట్లా మాత్రం 1.6 మీటర్స్ ఉన్నది. ఇక దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 186 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉన్నది. అంత కిరాకి ఏం కాదు, బట్ ఓకే మేనేజబుల్ మన రోడ్స్ పైన. సో ఇక ఈ MG విన్సర్ EV అనేది 3 వేరియంట్లను అయితే మనకి రిలీజ్ అయింది. ఒకటేమో ఎక్సైట్, ఇంకోటి ఎక్స్క్లూజివ్, ఇంకొకటి ఎసెన్స్. ఇవాళ మనతో అయితే ఎసెన్స్. ఇక దీని బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మూడిట్లలో సేమ్ బ్యాటరీ ప్యాక్ తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక 38 kW బ్యాటరీ కెపాసిటీతో అయితే ఇది వస్తుంది. ఇక మోటార్ గురించి మాట్లాడుకుంటే మనకు 100 kW మోటార్ అయితే ఇలా ప్రొవైడ్ చేసిండ్రు. ఇక దీని పవర్ గురించి మాట్లాడుకుంటే 134 మ్యాక్స్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు 200 Nm పీక్ టార్క్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీని రేంజ్ గురించి మాట్లాడితే మనకి MG వాళ్ళు చెప్పేది అయితే 331 అయితే పోతుంది అంటారు. కానీ నాకు తెలిసినంత వరకు 250 నుంచి 270 వరకు అయితే రియల్ టైంలో మనకు వస్తుంది. సో ఒకసారి ఆలోచించుకొని తీసుకోరు, ఎందుకంటే నా కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోతే ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ రిటర్న్ రావాలి. అది ఒకటైతే మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. దీనిలో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కూడా లేదు మనకి. సో ఇక మనం దీనిలో కలర్ ఆప్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఇవాళ మన దగ్గర ఉన్నదైతే స్టార్ బస్ బ్లాక్ కలర్, ఇది కాక వైట్, గ్రీన్, బీచ్ కలర్ అయితే మనకు అవైలబుల్ ఉన్నది. సో ఓవరాల్ గా పంచాయతీ ఇది. ఇక దీని బేస్ వేరియంట్ ఏదైతే ఎక్సైట్ ఉందో అది మనకు 13.5 lakhs అయితే ఆన్ రోడ్ అయితే దొరుకుతుంది. దాని తర్వాత మనకు మిడ్ వేరియంట్ ఎక్స్క్లూజివ్ అనేది మనకు 14 point change కు దొరుకుతుంది. ఇక దీని తర్వాత టాప్ ఎండ్ మనకి ఎసెన్స్ ఏదైతే మన దగ్గర ఉందో ఈ వెహికల్ అనేది 16.3 lakhs ఆ స్పాస్ లో అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది ఇప్పుడున్న రేటు, ఇవి కరెంట్ డేట్ అంటే September 24th 2024 ఉన్న రేట్స్ అయితే ఇవి బుకింగ్స్ ఓపెన్ అయ్యే టైం అంటే October 3rd బుకింగ్స్ ఓపెన్ అయితే అప్పుడు ఏమైనా స్లైట్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇక మనం 10 లక్షల రూపాయల కార్ పంచాయతీ మాట్లాడుకుంటే MG వాళ్ళు మనకి చెప్పింది ఏంది 10 లక్షల రూపాయలు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పినా నీకు బేస్ వేరియంట్ 13,50,000 కడుతుంది అన్న, అంటే 10 లక్షల రూపాయలు నువ్వు కడతావు అన్నట్టు. చక్కగా ఈ 3,50,000 రూపాయలు ఏదైతుందో
బ్యాటరీ మీద ఇంకొక ఫైనాన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానికి నువ్వు ఎవ్రీ మంత్ పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. ఎట్లా పేమెంట్ చేస్తావు అంటే నువ్వు తిరిగినా తిరగకుండా నువ్వు ఎంత తిరిగినా ఏం చేసినా కూడా నెలకు 1500 కిలోమీటర్ల ప్రైస్ అయితే నువ్వు ఎంజిఓలకు పే చేయాల్సి వస్తుంది. అంటే అక్షరాల ఎవ్రీ కిలోమీటర్కి 3.5 రూపాయలు. ఇక నువ్వు 1500 కిలోమీటర్లు క్యాలిక్యులేట్ చేసుకుంటే 5250 రూపాయలు అయితే నువ్వు ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కట్టాల్సిందే. నువ్వు తిరగాలి అంటే నడవది. ఇదే పద్ధతిలో నువ్వు 8 సంవత్సరాలు అయితే ఎంజీకి కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఓవరాల్గా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 63,000 రూపీస్ అయితే నువ్వు ఎక్స్ట్రా బ్యాటరీ రెంట్ తీసుకున్నందుకైతే నువ్వు కట్టాలి. సో ఓవరాల్గా మీరు 5 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 లక్షలు అయితే దాటిపోతుంది. మీరు ఇక్కడ 3.5 lakhs కోసం చూసినట్టయితే మీకు 5 lakh రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రా ఓవరాల్ లాంగ్ రన్లో అయితే మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది పంచాయతీ. ఇక దీని తర్వాత 10 లక్షల కారు తీసుకొని బ్యాటరీ తీసుకుంటారా మీ ఇష్టము, లేకపోతే 13,50,000 ఒకటేసారి కట్టి అంటే మొత్తం మీ పేరు పైన లోన్ తీసుకొని కడతారా అనేది ఎట్లా తీసుకున్నా మీకు ఫరక్ పడుతుంది. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే బైబ్యాక్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేసిండు. వీళ్ళు ఏంది అంటే నువ్వు ఈ వెహికల్ తీసుకోవో 3 సంవత్సరాలు నువ్వు వెహికల్ నడుపుకో, నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు ఏంది, ఇదైతే పంచాయతీ ఉండదు. దీని మీద ఏంది అంటే నువ్వు 3 ఇయర్స్ తర్వాత అంటే 3 ఇయర్స్ వెహికల్ నడుపుకున్న తర్వాత తీసుకొని వచ్చినావు అనుకో, వీళ్ళు 60% నువ్వు కట్టిన అమౌంట్ అంతా నీకు ఇచ్చేసి వెహికల్ అయితే వెనుకకు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎంజిఓలు పెట్టిన ఇంకొక స్కీమ్ గురించి మాట్లాడుకుంటే లైఫ్ లాంగ్ వారంటీ బ్యాటరీ పైన. సో ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈవీ ఓనర్ అయింది అనుకో, అంటే ఈ వెహికల్ మీ పైన ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయింది అనుకో, మీకు ఇది వర్తిస్తుంది. అది కూడా మీరు ఎప్పటివరకు వెహికల్ ఉంచుకుంటే అప్పటి వరకు. ఒకవేళ మీరు రీసేల్కి ఇట్లా చేసారు అనుకో, అంటే ఇప్పుడు మీరు వెహికల్ కొనుక్కున్నారు, మీరు ఇంకోలాగా అమ్మినారు అనుకో, మీరు కొన్న టైం నుంచి వెళ్ళి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వారంటీ పీరియడ్ వరకు మాత్రమే వర్తిస్తుంది, లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. లైఫ్ లాంగ్ ఉండాలంటే అది ఓన్లీ మీ పేరు పైన ఉంటే మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్గా ఎంజిఓలు తీసుకొచ్చిన స్కామ్ అది ఏదైనా మీరు ఇదంతా తిన్న తర్వాత మీరు డిసైడ్ చేసి కింద అయితే కమెంట్ చేయండి. నాకు ఓవరాల్గా 16,50,000కి ఇన్ని ఫీచర్స్ తోని 360 degrees కెమెరాస్ ఉన్నది, డేంజరస్ స్పేషియస్ రియర్ సీట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, వెంటిలేటెడ్ ఫ్రంట్ రో సీట్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పవర్ యాంటీ పించ్, పవర్ విండోస్, ఇట్లా ఈ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఒక ఫీచర్ లోపల కూర్చున్న తర్వాత మనకు ఏమంటారు ప్రీమియంనెస్ అయితే ఇట్లా కొట్టి తీసుకొచ్చినట్టు. సో ఓవరాల్గా ఈ వెహికల్ లోపల కూర్చున్న వాళ్ళకి అంటే ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళకైతే అసలు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వెహికల్లో. బట్ స్టిల్ నేను ఈ వెహికల్ నడపలేదు, దీని పవర్ గురించి నేను చూసుకోలేదు. ఓవరాల్గా వేరే యూట్యూబర్స్ నడిపిన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దీని యాక్సిలరేషన్ మనం ప్రెస్ చేసినప్పుడు వేరే ఈవీస్లు ఉన్నంత పవర్ఫుల్గా లేకపోయినా కూడా ఓకే నడిపితే మాత్రం మంచి ఫీలింగ్ ఉందన్నారు. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే రేంజ్ విషయం మాత్రం రేంజ్ చాలా తక్కువ ఉన్నది. దీని సెగ్మెంట్లో ఇప్పుడు మీరు టాటా పంచ్ చూసుకున్నా లేకపోతే నెక్సాన్ ఈవీ చూసుకున్నా కూడా అవి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి మనకు. ఎందుకంటే మరీ 250 రియల్ టైంలో ఇచ్చింది అనుకో, నువ్వు ఎటు పోవాలన్నా కూడా దింగేస్తుంది. సో నార్మల్ ఏంటి అంటే ఇంకొకటి వీళ్ళు ఇచ్చిన ఇంకొక స్కీమ్ ఏంటిది అంటే ఎవరైతే ఈ ఈవీ డైరెక్ట్ కొంటారు అంటే ఈ బ్యాటరీ అవి ఇవి స్కీములు లేకుండా కొంటారో వాళ్ళకు ఓవరాల్గా ఎక్కడ పోయినా కూడా ఫ్రీ ఛార్జింగ్. అంటే 1 year వరకు నువ్వు ఏడ ఛార్జ్ చేసుకున్నా ఫ్రీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత నుంచి ₹1 per kilometer అయితే వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇన్ని పంచాయతీలు అయితే ఉన్నాయి, ఇవేం తెలియకున్నా కూడా మస్తు మంది అత్తుర్రు, వెహికల్ని చూస్తుర్రు, మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తుర్రు, పోతుండ్రు. అంటే చాలా మందికి ఇది అర్థమైతలేదు. ఒకవేళ మీకు ఇది అర్థమైంది అనుకో, మనకు ఈ స్కీములు అనేది బెనిఫిటా కాదా అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఇక ఈ ప్రైస్ పాయింట్లో ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే 100% చెప్తున్నా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇలా ఈవీలా. ఎందుకంటే మనకు ఒకవేళ మనం ఖచ్చితంగా ఉంచుకుంటాము లాంగ్ టర్మ్లో అనుకుంటే మాత్రము మనకు బ్యాటరీ పైన వారంటీ అనేది ఉన్నది కాబట్టి సో బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని తర్వాత నేను ఈ స్కీమ్ గురించి చెప్పినా కదా, ఏదైతే మనకు బ్యాటరీ రెంట్ పైన తీసుకోవచ్చో అది మనం 8 years కట్టిన తర్వాత బ్యాటరీ మళ్ళీ మన ఓన్ అయిపోతుంది అన్నట్టు. సో ఓవరాల్గా నువ్వు పైసలు ఎక్కువ కడుతున్నట్టే, ఏది కొద్దిగా ఒక చిన్న సేల్స్ గిమ్మిక్ అన్నట్టు. సో ఓవరాల్గా పంచాయతీది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చిందనుకో ఖచ్చితంగా లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలే మర్చిపోకండి. మీరు చేసి ఆ చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్ట్ తీసుకొని వస్తుంది. మీకు ఒకవేళ ఇంకా వెహికల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కదానికి ఆన్సర్ అయితే చేస్తా. మీకు ఇంకేదైనా వెహికల్ రివ్యూస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. వాటిని అన్నింటిని తీసుకొచ్చి చేయడానికి అయితే మనం ట్రై చేద్దాం. మీకు తెలిసి మనం ఆల్రెడీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనకు చేతికి రాని వెహికల్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు. సో ఇక ఓవరాల్గా ఎంజీ విన్సర్ గురించి ఇది. ఇక మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా వేరే ఎగ్జైటింగ్ వెహికల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. జై హింద్.